ఇప్పుడు అందరూ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అంటే కన్నుదిష్టి ఎక్కువగా ఉంది కదా, నలుగురు కళ్ళు పడితే నల్లరాయి కూడా బద్దలైపోతుంది. ఆ దీని మీద ఏంటంటే అందరూ కూడా కాలుకి తాడు కట్టుకుంటారు, నల్ల తాడు. అది మంచిదే అనుకోండి ఒక రకంగా. కాలుకి ఇలా నల్ల తాడు ఒక పోసేసి కట్టుకుంటారు అనమాట. అది ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను చూడండి. ఇలా కాలుకి నల్ల తాడు కట్టుకొని ఆడవాళ్ళు అయితే ఎడం కాలుకి, మగవాళ్ళు అయితే కుడి కాలుకి కట్టుకుంటారనమాట. ఇలా ఈ తాడు అయితే ఇలా అందరూ కట్టుకోవచ్చు, కానీ మన 12 రాసుల్లో 4 రాసుల వారు మాత్రం దీన్ని కట్టుకోకూడదు అంటారు. ఆ 4 రాసులు ఏంటంటే 1 మేషం, 2 కర్కాటకం, 3 సింహం, 4 వృశ్చికం. ఈ 4 రాసులు ఎందుకు కట్టుకోకూడదు అని మీరు నన్ను అడగొచ్చు. దానికి నేను ఒక ఫన్నీగా చెప్తానండి, దీన్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకోకండి. మేషం అంటే ఏంటి? మేకను తాడేసి మనం లొంగించలేం కదా. అలాగే సింహం అంటే ఏంటి? సింహరాశి అంటే సింహాన్ని కూడా మనం తాడేసి బంధించలేం. అలాగే వృశ్చికము అండ్ కర్కాటకము, తేలు, జెర్రె, ఇవి కూడా తాడుకు లొంగే జంతువులు కాదనమాట. అంటే ఇవన్నీ అంటే క్రూరముగాలు, విష జంతువులు. ఒకటే సాధు జంతువు ఉంది, అది కూడా మన మాట వినదు. అంటే ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటారు. అంటే తెలుసు కదా మేక ఎలా ఉంటుందో, మేక మనస్తత్వం. అందుకే ఈ నలుగురికి కూడా ఒకవేళ తాడు కట్టుకున్న ప్రయోజనం ఉండదన్నమాట. సిల్లిగానే తీసుకోండి, హాస్యంగా తీసుకోండి, ఎవరు సీరియస్గా తీసుకోకండి.